దేశంలో మొట్టమొదటిసారి అత్యాధునిక సదుపాయాలతో 25 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుమలలో వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాల తయారీలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని కల్తీకి ఏమాత్రం ఆస్కారం లేకుండా భక్తులకు సురక్షితమైన నీరు, ఆహారాన్ని అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ల్యాబ్లో 50కి పైగా పరికరాలకు సంబంధించిన సిఎఫ్టిఆర్ఐ డైరెక్టర్ గిరిధర్తో మా తిరుమల ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. టీటీడీ అధునాత ల్యాబ్ని ఇవాళ సీఎం చేతుల మీదుగా ప్రారంభించింది. ఆ ల్యాబ్ యొక్క విశిష్టత ఏంటి, ల్యాబ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు మనతో మాడేందుకు ల్యాబొరేటరీ అధినేత గిరిధర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు నెయ్యి కల్తీ తర్వాత పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ల్యాబ్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ ల్యాబ్ ఎటువంటి పరికరాలు ఉపయోగపడుతుంది, ఏ రకంగా వినియోగించబోతున్నారు? ఫస్ట్ ఇది టీటీడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషం. అయితే ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైన తర్వాత ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎఫ్ఎస్ఎస్ఏ ద్వారా ఏర్పడుతున్నటువంటి ల్యాబొరేటరీ, అందుకు అభినందనీయం. ఇక్కడ టీటీడీ వాళ్ళ శాంపులే కాదు, అవసరమైతే స్టేట్లో ఉండేటువంటి మిగతా శాంపుల్స్ కూడా భవిష్యత్తులో ఇక్కడ అనాలిసిస్ చేసుకోవడానికి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఈ కింద ఫ్లోర్లో వచ్చేటప్పటికి ఫుడ్ సేఫ్టీ, ఫుడ్ క్వాలిటీ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ టెస్ట్ చేయొచ్చు. అలాగే సేఫ్టీ, మైక్రోబియల్ లోడ్, ఏదైనా మైక్రోబియల్ కంటామినేషన్ ఏమైనా ఉన్నాయా, బ్యాక్టీరియా, ఫంగై ఇట్లాంటివి అనేవి వాటర్ శాంపుల్స్ కానీ ఫుడ్ శాంపుల్స్లో కానీ ఫస్ట్ ఫ్లోర్లో యూనిడైరెక్షనల్ ల్యాబ్ ఫెసిలిటీ అనేటువంటిది స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీ, వెరీ హై అండ్ ల్యాబొరేటరీ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, ఇంక్లూడింగ్ బోత్ బయోకెమికల్ అండ్ మాలిక్యులర్ అనాలిసిస్ మెథడ్స్ ఆల్సో యూ కెన్ యూజ్ ఫర్ టెస్టింగ్ ది వెదర్ ఎనీ మైక్రోబియల్ ఆర్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఈ దేర్ ఆర్ నాట్. ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఉన్న రూమ్లో అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్ అండ్ ఆల్సో ఐసిపిఎంఎస్ అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ వెరీ హై అండ్ ఎక్విప్మెంట్, 2.5 crores rupees 1 month దట్ ఎక్విప్మెంట్. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఎలిమెంటల్ అనాలిసిస్. ఇప్పుడు మనం తినేటువంటి ఆహార పదార్థంలో కాల్షియం ఎంత ఉంది, మెగ్నీషియం ఎంత ఉంది, జింక్ ఎంత, ఇట్లాంటి మినరల్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నీ కూడా ఈ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్లో మనం క్వాంటిఫై చేయొచ్చు. అయితే ఇక్కడ ఐసిపిఎంఎస్ అనేది హైలీ సెన్సిటివ్ ఇన్స్ట్రుమెంట్, అంటే పీపీఎం లెవెల్స్, అంటే వాటర్లో హెవీ మెటల్ కంటామినేషన్స్ అని ఉంటాయి, మెర్క్యూరీ, క్యాడ్మియం ఇట్లాంటివన్నీ ఉంటాయి, అలాగే ఆర్సెనిక్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అంత పీపీఎంలో చేయాలంటే కనుక పీపీబీ లెవెల్లో దిస్ ఈజ్ నాట్ సఫిషియంట్. అంటే ఇది మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్ వరకు కూడా చేయదు. ఈవెన్ అంత లో లెవెల్ రెజల్యూషన్, హై రెజల్యూషన్ చేయాలంటే కనుక ఈ ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. ఐరన్ అనుకోండి, ఐరన్కి అది బెస్ట్, ఎందుకంటే ఐరన్ అనేది మనకి ఎంత క్వాంటిటీ వాళ్ళు మిల్లీగ్రామ్స్, మైక్రోగ్రామ్స్ ఆలోగా, అదే పికోగ్రామ్స్లో వెళ్ళాలంటే కనుక మళ్ళీ ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఉండాలి. ఈ వాటర్ కంటామినేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు టీటీడీ అనేటువంటిది ఎంతో వాటర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ వేస్ట్ అట్లాంటివి డిస్పోజల్స్ ఏమైనా కంటామినేట్ అయినప్పుడు అవి డిటెక్ట్ చేసుకుని ఆ వాటర్ని మనం అవాయిడ్ చేసుకుని ప్యూరిఫై చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవడం, అట్లాంటి వాటికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు ఫుడ్ ఎఫ్ఏఐసి శాతంలో కొత్తగా ల్యాబ్ ఏర్పాటు చేస్తారు. ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి వివరించగలుగుతారా? మన పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉపయోగపడుతుంది? చాలా వరకు ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ కల్తీ జరుగుతుందనే విషయం పూర్తిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ల్యాబ్ ఏర్పాటు జరిగిందనే విషయం. ఎనీ ఆహార పదార్థం అనేటంటే ముందు మన ప్రథమ కర్తవ్యం ఏంటంటే దాంట్లో ఇప్పుడు న్యూట్రిషనల్ క్వాంటిటీ ఎంత ఉందనేది ఉండేది. ఇప్పుడు ఇక్కడ తయారు చేసేటువంటి భక్తులందరూ తింటుంటారు కాబట్టి దానికి స్టాండర్డ్, టీటీడీ ఒక స్టాండర్డ్ పెట్టుకుంది. ఇందులో ఇంత కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇంత ప్రోటీన్స్ ఉండాలి, ఇంత ఫ్యాట్స్ ఉండాలి, ఇట్లా ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు నిర్ధారించుకోవడం కోసం బేసికల్గా చేసిన ప్రొడక్ట్ మీట్ అవుతుందా లేదా స్టాండర్డ్స్ అనేది చూసుకోగలరు. రెండోది మీరు చెప్పినట్టుగా కంటామినేషన్స్, టాక్సికెంట్స్ ఏమైనా రా మెటీరియల్స్ మనం యూజ్ చేసేటువంటి పప్పు దినుసుల్లో కానీ, ఆయిల్స్లో కానీ, స్పైసెస్లో కానీ, ఇట్లాంటి గ్రౌండ్ నట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా, రైస్ ఇట్లాంటి వాటిలో అవన్నీ ముందుగా క్రాస్ చెక్ చేసుకుంటారు. అవి చేయటం కోసం ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి కూడా హై అండ్ ఎక్విప్మెంట్స్ అనేది ఇక్కడ చేయటం జరిగింది. అలాగే మనం చూసేటువంటి పదార్థాల్లో పెస్టిసైడ్స్ అనేటువంటి నవడేస్ కామన్గా ఉంటున్నాయి. ఆ పెస్టిసైడ్స్ కూడా పరిమితి మించి ఏవైతే ఉంటాయో అట్లాంటివి ఉంటే కనుక మనం దీంట్లో అనాలిసిస్ చేసి వాటిని డిస్కార్డ్ చేసేయటం, ఆ శాంపుల్ని, ఆ లాట్ని మనం ఆపేస్తాం. ఆ విధంగా మనం ప్రివెన్షన్ కోసం అనేటువంటి టాక్సికెంట్స్ అనాలిసిస్ అనేవి కూడా చేయొచ్చు. పూర్తి స్థాయిలో భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎఫ్ఏఐసిసి ద్వారా ఏర్పడిన ల్యాబ్లో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి ఫుడ్ నాణ్యత పరీక్షించబోతున్నా. ఆ రకంగా కల్తీని పూర్తి స్థాయి నిరోధించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారి గిద్ద గారు చెప్పారు. ఫోటో స్టూడియో రాజు తిరుమల.